నాన్నగారు, భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదమ్మా. నీ చెల్లెలు చేసిన పనితో నాకు ఆకలి చచ్చిపోయింది. నువ్వు వెళ్ళి భోంచేసి పడుకోమ్మా. నాన్నగారు, చెల్లెలు ఏ తప్పు చేసుండదు నాన్నగారు. దాని గురించి మీకు తెలియదా చెప్పండి. అంటే దాని ప్రమేయం ఏమీ లేకుండానే ఆ కుర్రాళ్ళిద్దరూ మన ఇంటికి రావడం, ఒక అతను శ్రీదేవిని ఇష్టపడుతున్నాను అంటం జరిగిందంటావా? చెల్లెలు ఏ తప్పు చేసుండదు నాన్నగారు. దానికి మన ఊరికున్న శాపం గురించి గంగమ్మ కోపం సంగతి బాగా తెలుసు. కాబట్టి శ్రీదేవి అంత సాహసం చెయ్యదు. కాకపోతే శివన్ అతన్ని శ్రీని ఇష్టపడి మిమ్మల్ని అడగడానికి వచ్చి ఉంటాడు. లేదమ్మా, అలా జరిగుండదు. ఒకరోజు శ్రీదేవికి అగ్ని ప్రమాదం జరిగినట్టు నాకు పీడకాలొచ్చింది. నీకు గుర్తుంది కదా? అప్పుడే నాలో చిన్న అనుమానం మొదలైంది. ఏదేమైనా జరిగింది మాత్రం మంచి కాదమ్మా. ఒకసారి ఫోన్ చేసి నాకు ఇవ్వు రా. స్వామి, గంగమ్మ ఎవరు? ఏం ప్రయోజనం ఆశించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకి గురి కావడమే కాకుండా ఏం చేయాలన్నా గంగమ్మ అనుమతి లేకుంటే చెయ్యలేమేమో అన్నంతగా తయారయ్యారు. ఆ గ్రామంలోని వాళ్ళని చూస్తుంటే జాలేస్తోంది. ఊరెళ్ళాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా భయపడిపోయి ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాల్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఆ గంగమ్మ భయం నుంచి వాళ్ళను బయటపడేసే మార్గం కోసమే మిమ్మల్ని అడుగుతున్నాం స్వామి.